డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. అసలు యెఫ్తా ఎవరు? యెఫ్తా కుమార్తె కన్యత్వం గురించి ఎందుకు విలపించింది? దేవుడు నరబలిని కోరుకుంటాడా? ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు మధ్య యుద్ధానికి కారణం ఏమిటి? యెఫ్తా నిజంగా తన కుమార్తెను బలి ఇచ్చాడా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. యెఫ్తా ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి. ఇశ్రాయేలీయులకు 6 సంవత్సరములు న్యాయాధిపతిగా చేశాడు. యెఫ్తా అనగా ఎదిరించువాడు, తెరచువాడు అని అర్థము. యెఫ్తా గురించి న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో పూర్తిగా వ్రాయబడింది. అయితే యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం గెలిచిన తర్వాత తన ఇంటి ద్వారం నుంచి నాకు ఎవరైతే ఎదురొస్తారో వారిని బలి ఇస్తానని దేవునికి మొక్కుకున్నాడు. తీరా చూస్తే తన కూతురే యెఫ్తాకు ఎదురొస్తాది. అయితే తన మొక్కుకున్న విధమును బట్టి యెఫ్తా తన కుమార్తెను నిజంగా బలి ఇచ్చాడా లేదా? చాలామంది వ్యాఖ్యాతులు, బోధకులు, బైబిల్ పండితులు యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడని, కొంతమంది బలి ఇవ్వలేదని చెప్తున్నారు. ఈ విషయమై ఈ వీడియోలో స్పష్టత ఇవ్వడానికి నేను ఆశపడుతున్నాను. కావున దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా యెఫ్తా ఎవరో తెలుసుకుందాం. యెఫ్తా తండ్రి పేరు గిలాదు. యాదృచ్ఛికంగా వీరు నివసించే ప్రాంతం పేరు కూడా గిలాదు. అంటే యెఫ్తా తండ్రి పేరు గిలాదు, వీరు నివసించే ప్రాంతం పేరు కూడా గిలాదు అనే ప్రాంతం. ఈ గిలాదు ప్రాంతం ఇజ్రాయేల్ యొక్క భూభాగం. ఈ ప్రాంతం యొర్దాను నదికి తూర్పున ఉంటుంది. ఈ ప్రాంతంలో రూబేను, గాదు, మనష్షే గోత్రాల వారు నివసిస్తారు. ఈ ప్రాంతానికి చెందినవాడే యెఫ్తా. యెఫ్తా తండ్రి అయిన గిలాదు అన్యజాతికి చెందిన వేశ్యను కూడడం ద్వారా యెఫ్తాను కన్నాడు. అంటే యెఫ్తా వేశ్యకు పుట్టాడు. అలాగే గిలాదు యెఫ్తానే కాకుండా మరికొంతమంది కుమారులను కలిగి ఉన్నాడు. గిలాదుకు మిగతా కుమారులు సొంత భార్యతో కలిగితే యెఫ్తా మాత్రం అన్యజాతికి చెందిన వేశ్యకు పుట్టాడు. అందువల్ల యెఫ్తా అన్య స్త్రీకి పుట్టాడని మిగతా కుమారులు యెఫ్తాను తండ్రి ఇంటి నుంచి వెలివేశారు. తండ్రి నుంచి వచ్చే ఆస్తికి అర్హత లేదని యెఫ్తాను తన సహోదరులు వేధించారు. ఇక తన సహోదరుల హింస తట్టుకోలేక యెఫ్తా టోబు దేశానికి వెళ్ళిపోయాడు. టోబు దేశం అనగా ఇప్పటి ఆధునిక సిరియా దేశంలో ఉన్న ఒక ప్రాంతం. ఆ టోబు దేశంలో అల్లరి జనం మధ్యన సంచరించినట్లుగా లేఖనంలో వ్రాయబడింది. చాలామంది వ్యాఖ్యాతులు అల్లరి జనం అంటే బందిపోటు దొంగల మధ్యన యెఫ్తా సంచరించాడని వ్యాఖ్యానిస్తున్నారు. అల్లరి జనం అంటే నేరస్తులే కానవసరం లేదు. ఆ ప్రాంతంలో ఆస్తి మరియు ఉపాధి లేని వ్యక్తులు, పేదల మధ్యన సంచరించాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేరస్తులతో అల్లరి మూకతో కలిస్తే యెఫ్తా మీద దేవుని ఆత్మ ఉండదు. కావున అల్లరి జనంతో సంచరించాడంటే బందిపోటు దొంగలకు, నేరస్తులకు యెఫ్తా ప్రాతినిధ్యం వహించాడని అర్థం కాదు. ఈ విధంగా కొంతకాలం టోబు దేశంలో యెఫ్తా పెరిగాడు. ఇలా కొంతకాలమైన తరువాత ఇశ్రాయేలీయులతో అమ్మోనీయులు యుద్ధానికి దిగారు. కానీ ఇశ్రాయేలీయులలో అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి బలవంతుడు ఒక్కడు లేడు. కానీ యెఫ్తా మాత్రం మహాపరాక్రమం గల బలాఢ్యుడు. కానీ తీరా చూస్తే యెఫ్తా తన కుటుంబం చేత వెలివేయబడి టోబు దేశంలో నివసిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు మాత్రం శత్రువులను ఓడించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అప్పుడు యెఫ్తా యొక్క శక్తి సామర్థ్యాలను ఇశ్రాయేలు పెద్దలు గ్రహించి టోబు దేశం నుంచి గిలాదు ప్రాంతానికి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 6వ వచనం. గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. ఈ లేఖనం ప్రకారం టోబు దేశం నుంచి ఇజ్రాయేలు ప్రాంతానికి తిరిగి రప్పించుటకు యెఫ్తాను గిలాదు పెద్దలు బ్రతిమాలుతున్నారు. నీవుంటే అమ్మోనీయులతో కలిసి యుద్ధం చేయవచ్చు, అప్పుడు నిన్ను ప్రధానిగా, అధిపతిగా చేస్తాము అని యెఫ్తాను ఇశ్రాయేలు పెద్దలు బ్రతిమాలుతున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యం. కుటుంబం చేత వెలివేయబడిన వ్యక్తిని దేవుడు ఇక్కడ వాడుకుంటున్నాడు. అవును, నిజంగా బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. యెఫ్తా కూడా వెలివేయబడ్డాడు.
ఇప్పుడు ఇశ్రాయేలీయులకు అతడే దిక్కు అయ్యాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను నియమించుకొనిరి. ఈ లేఖనం ప్రకారం గిలాదు పెద్దలు యెఫ్తాను బ్రతిమాలిన విధమును బట్టి యెఫ్తా టోబు దేశం నుంచి ఇజ్రాయేలు ప్రాంతమైన గిలాదు ప్రాంతానికి వచ్చాడు. అక్కడ జనులు యెఫ్తాను ఇజ్రాయేలీయులకు ప్రధానిగా అధిపతిగా నియమించారు. ఇప్పుడు యెఫ్తా ఇజ్రాయేలీయులకు అధిపతిగా నియమింపబడినప్పుడు అతని ముందున్న పెద్ద సవాల్ అమ్మోనీయులను ఓడించడం. ఇది మామూలు విషయం కాదు. అందుకే యెఫ్తా వెంటనే యుద్ధానికి దిగకుండా ముందు అన్ని విషయాలు దేవునికి తెలియజేశాడు. అదే అధ్యాయము 11వ వచనం. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఈ లేఖనం ప్రకారం యెఫ్తా దేవుని యందు ఎంత భయభక్తులు గలవాడో మనం అర్థం చేసుకోవచ్చు. యెఫ్తా ఇశ్రాయేలీయులకు అధిపతిగా నియమింపబడిన తరువాత ముందుగా అన్ని విషయాలు దేవునికి చెప్పాడు. ఇటువంటి భక్తి మనము కూడా కలిగి ఉండాలి. దేవునికి చెప్పిన తర్వాత వెంటనే అమ్మోనీయులతో యెఫ్తా యుద్ధానికి దిగలేదు. ముందుగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలనుకున్నాడు. అప్పుడు యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరకు దూతలను పంపాడు. అయినా కానీ అమ్మోనీయుల రాజు ఒప్పుకోలేదు. ఇక యుద్ధమే సమస్యకు పరిష్కారం అనుకున్నాడు. అయితే శత్రువులైన అమ్మోనీయులను ఇజ్రాయేలు మీదకు దేవుడు ఎందుకు పంపాడంటే దీనికి అసలు కారణం ఏమిటంటే న్యాయాధిపతులు 10వ అధ్యాయము 6, 7 వచనములు. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలేరి వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానేసి బయలులు అష్టోరోతులు అను సిరియన్ల దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలు మీద ఉండగా ఆయన ఫిలిస్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించెను. ఈ లేఖనం ప్రకారం ఇశ్రాయేలీయులు దేవుని సేవ మానేసి ఈ లేఖనములో ఉన్న అన్య దేవతలను పూజించారు. దీనివల్ల దేవుని కోపం ఇజ్రాయేలు మీద ఉండడం ద్వారా అమ్మోనీయుల చేతికి ఇజ్రాయేలులను దేవుడు అప్పగించాడు. ఇప్పుడు అమ్మోనీయుల చేతి నుండి ఇజ్రాయేలును రక్షించడమే యెఫ్తా ముందున్న సవాల్. అయితే అసలు అమ్మోనీయులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమ్మోనీయులు ఇజ్రాయేలీయులకు దగ్గర సంబంధం కలిగిన వారే, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో శత్రువులుగా తయారయ్యారు. వీరు లోతు చిన్న కుమార్తె సంతతి నుంచి వచ్చినవారు. ఆదికాండము 19వ అధ్యాయము 38వ వచనం. చిన్నది కూడా కుమార్ని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. ఈ లేఖనం ప్రకారం అమ్మోనీయులు లోతు చిన్న కుమార్తె నుంచి వచ్చారు. ఈ అమ్మోనీయులు ఇప్పటి ఆధునిక జోర్డాన్ దేశంలోని సంచార ప్రజలు మరియు రాజధాని నగరం అమాన్లో నివసిస్తున్నారు. అమాన్ అను పేరు అమ్మోనీయుల పదం నుంచే వచ్చింది. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం ప్రయాణం చేసేటప్పుడు అమ్మోనీయులు ఇజ్రాయేలీయులకు సహాయం చేయడానికి నిరాకరించారు. అప్పుడు దేవుడు అమ్మోనీయులను శిక్షించాడు. అయినా కానీ అమ్మోనీయుల ప్రాంతాన్ని ఆక్రమించుకోవద్దని దేవుడు ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 19వ వచనం. వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. అనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నీయను. ఈ లేఖనం ప్రకారం దేవుడు లోతు సంతతికి స్వాస్థ్యముగా ఇచ్చిన అమ్మోనీయుల దేశంలో మీకు భాగం లేదని దేవుడు ఖండితంగా ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. కానీ ఇజ్రాయేలీయుల్లో గాదు, రూబేను, మనష్షే గోత్రాల్లో కొంతమంది ప్రజలు అమ్మోనీయుల సరిహద్దులో ఉన్న కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. అప్పుడు అమ్మోనీయులను అమోరీయులు పరిపాలిస్తున్నారు. తిరిగి అమ్మోనీయులు అధికారంలోనికి వచ్చాక మా భూభాగం ఇమ్మని ఇజ్రాయేలుతో శత్రుత్వం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఈ విషయమే యెఫ్తాకు అమ్మోనీయులకు యుద్ధానికి దారితీశాయి. మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే యెఫ్తా కాలంలో ఇజ్రాయేలులకు అమ్మోనీయులకు యుద్ధానికి గల 2 కారణాలు ఏమిటంటే, 1 ఇజ్రాయేలీలు అన్య దేవతల విగ్రహారాధన చేయడం వల్ల, 2 సరిహద్దు గొడవలు. ఈ 2 కారణాల దృష్ట్యా
యెఫ్తా అమ్మోనీయులను ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు యెఫ్తా దేవునికి ఈ విధంగా ప్రార్థించాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 31వ వచనం. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకే నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దాన్ని అర్పించెదను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే యెఫ్తా దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. అమ్మోనీయులతో యుద్ధం గెలిచి క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే ముందు నా ఇంటి ద్వారం నుండి ఎవరైతే నన్ను ఎదుర్కొంటారో దాన్ని నీకు ప్రతిష్ఠితగా దహనబలిగా అర్పిస్తాను అని దేవునికి యెఫ్తా మొక్కుకున్నాడు. ఆ తరువాత యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళి విజయం పొంది తిరిగి తన ఇంటికి వస్తున్నాడు. తీరా చూస్తే తన కుమార్తె ఇంటి దగ్గర నుండి యెఫ్తాను ఎదుర్కొంటాది. అదే అధ్యాయము 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబుర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనును. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. ఈ లేఖనం ప్రకారం ఒకగాన ఒక కూతురు తండ్రి శత్రువుల మీద విజయం పొందాడన్న ఆనందంతో తంబుర్లతోనూ నాట్యంతోనూ తండ్రిని ఎదుర్కొంది. ఇంటి ద్వారం నుండి తన కూతురు రావడం చూసి యెఫ్తా తల్లడిల్లిపోయాడు. తన బట్టలు చింపుకుని అయ్యో నా కుమారి అని బహుగా రోదించాడు. దీనికి కారణం ఏమిటంటే దేవునికి ఇస్తానన్న మొక్కుబడే కారణం. అయినా కానీ దేవునికి ఇచ్చిన మాట ప్రకారం చేయాలి అని యెఫ్తా నిర్ణయించుకున్నాడు. ఒక విధంగా చూస్తే యెఫ్తా చేసిన ప్రతిజ్ఞ తెలివి తక్కువ పని, తొందరపాటు నిర్ణయం. ఎందుకంటే దేవునికి చేసిన ప్రతిజ్ఞ వల్ల తన కూతుర్ని శిక్షించే బాధ పెట్టే హక్కు తండ్రికి లేదు. అయినా కానీ దేవునికి ఇచ్చిన మాటనే నెరవేర్చాలని యెఫ్తా అనుకున్నాడు. యెఫ్తా తనకు ఎదురుగా తన కూతురే వస్తుందని ఊహించలేదు. ఏదైనా జంతువు వస్తుందని అనుకున్నాడు. అందుకే దహనబలిగా అర్పిస్తాను అని దేవునికి ప్రతిజ్ఞ చేశాడు. కానీ తీరా చూస్తే ఒక్కగాన ఒక కూతురు ఎదురొచ్చింది. అప్పుడు యెఫ్తా తన మొక్కుబడి విషయం తన కుమార్తెకు చెప్పాడు. కూతురు కూడా తండ్రి మాటను గౌరవించింది. కానీ ఒక షరతు విధించింది. అదేమిటంటే అదే అధ్యాయము 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికెత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా, ఈ లేఖనం ప్రకారం యెఫ్తా దేవునికి చేసిన ప్రతిజ్ఞ తన కూతురికి చెప్పగా ఆమె అంగీకరించి ఈ విధంగా అంటుంది, 2 నెలలు నన్ను విడువుము, నా కన్యత్వం గురించి నా చెలికెత్తెలతో ప్రలాపిస్తాను అంటుంది. ఆ ప్రకారంగానే 2 నెలలు తన కూతుర్ని యెఫ్తా విడిచిపెట్టాడు. ఆమె నిజంగా తిరిగి 2 నెలలు తరువాత తండ్రి వద్దకు వచ్చింది. అప్పుడు యెఫ్తా ఏం చేశాడు అంటే అదే అధ్యాయము 39వ వచనం. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఈ లేఖనం ప్రకారం యెఫ్తా ఏదైతే మొక్కుకున్నాడో ఆ ప్రకారమే తన కూతురు ఎడలా చేశాడు అని లేఖనం స్పష్టం చేస్తుంది. అయితే నిజంగా యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడా? దీనికి సమాధానం ఏమిటంటే యెఫ్తా తన కుమార్తెను బలి ఇవ్వలేదు. ఎటువంటి దహన బలి తన కూతురు ఎడలా జరిగించలేదు. దీనికి గల కారణాలు ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా యెఫ్తా దేవునికి చెప్పిన మొక్కుబడి ఏంటో మరొకసారి పరిశీలిద్దాం. ఈ లేఖనాన్ని మనం నిశితంగా పరిశీలించినట్లయితే యెఫ్తా దేవునికి 2 రకాల మొక్కుబడులు చేశాడు. 1 యెహోవాకు ప్రతిష్ఠితమగును, 2 దహనబలి. ఈ 2 వేరువేరుగా వ్రాయబడ్డాయి. ఈ లేఖనంలో యెహోవాకు ప్రతిష్ఠితమగును దహనబలికి మధ్యన మరియు అను పదం వ్రాయబడింది. ఫుట్నోట్లో మరియు అను పదం దగ్గర లేదా అని వ్రాయబడింది. అంటే దేవునికి యెఫ్తా మొక్కుకున్నప్పుడు నన్ను ఎదుర్కొన్న దానిని నీకు ప్రతిష్ఠత చేస్తాను లేదా దహనబలిగా దానిని అర్పిస్తాను అని మాట ఇచ్చాడు. దీని ప్రకారం యెఫ్తాకు ఎదురుగా ఒక జంతువు వస్తే యెఫ్తా ఖచ్చితంగా దహనబలి అర్పించేవాడు. కానీ కూతురు ఎదురుగా వచ్చింది కాబట్టి కూతుర్ని దేవునికి ప్రతిష్ఠత చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రతిష్ఠత లేదా దహనబలి కావున
యెఫ్తా దహనబలి మానేసి కూతుర్ని ప్రతిష్ఠత చేశాడు. అయితే దేవునికి ప్రతిష్ఠత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లేఖనాన్ని మనం మరొకసారి పరిశీలించినట్లయితే యెఫ్తా తన కూతురికి మొక్కుబడి గురించి చెప్పగా కన్యత్వం గురించి ప్రలాపించడానికి తన కూతురు 2 నెలల గడువు తండ్రిని అడిగింది. నిజంగా తండ్రి దహనబలిగా అర్పిస్తానంటే మరణం గురించి కూతురు ప్రలాపించాలి, ప్రాణభయంతో రోదించాలి. కానీ ఆశ్చర్యకరంగా తన కూతురు కన్యత్వం గురించి ప్రలాపించింది. కన్యత్వం గురించి ఎందుకు ప్రలాపించిందంటే అప్పటికింకా ఆమెకు వివాహం కాలేదు. కానీ తండ్రి మాత్రం దేవునికి ప్రతిష్ఠత చేస్తానంటున్నాడు. అందుకే యెఫ్తా కుమార్తె కన్యత్వం గురించి ప్రలాపించింది. దేవునికి ప్రతిష్ఠత అంటే మామూలు విషయం కాదు. వీరు దేవుని సేవకు ప్రతిష్ఠింపబడతారు. దేవుని ప్రత్యక్ష గుడార సేవ కోసం కుటుంబాన్ని విడిచిపెట్టాలి. అసలే యెఫ్తా కుమార్తెకు వివాహం కాలేదు. దేవునికి ప్రతిష్ఠిత మాత్రం ఇక వివాహం కూడా చేసుకోకూడదు. ఈ ప్రత్యక్ష గుడార సేవలో ఎక్కువ మంది స్త్రీలు వృద్ధ విధవరాలు మాత్రమే ఉంటారు. కన్యకలు వివాహం కాని వారు సాహసించరు. కానీ యెఫ్తా ప్రతిజ్ఞ వల్ల వివాహం కాకముందే యవ్వన ప్రాయంలోనే ప్రత్యక్ష గుడార సేవకు తన కూతురు ప్రతిష్ఠత చేయవలసిన కారణాలు ఏర్పడ్డాయి. అందుకే తన కూతురు చెలికత్తెల దగ్గర 2 నెలల కన్యత్వం గురించి ప్రలాపించింది. నిర్గమాకాండము 38వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్రు అద్దములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీటను చేసెను. ఈ లేఖనములో ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే సేవకురాండ్రులు కనిపిస్తున్నారు. వీరు ప్రత్యక్ష గుడార సేవకు ప్రతిష్ఠింపబడిన స్త్రీలు. ఈ సేవకే యెఫ్తా కుమార్తె కూడా ప్రతిష్ఠింపబడింది. కానీ ఒకవైపు యెఫ్తా, మరొక వైపు కూతురు ఎందుకు ప్రలాపించారంటే ఎటువంటి పురుషుని ఎరగకుండా యవ్వనంలో ప్రత్యక్ష గుడార సేవకు ప్రతిష్ఠింపబడడం వల్ల ఇక జీవితంలో తన కూతురు వివాహం చేసుకోకూడదు. అందుకే యెఫ్తా కూతురు కన్యత్వం గురించి ప్రలాపించింది. అదే దహనబలిగా అర్పిస్తానంటే యెఫ్తా కుమార్తె మరణం గురించి ప్రలాపించేది. కానీ యెఫ్తా కుమార్తె ఆ విధంగా చేయలేదు. కన్యత్వం గురించి మాత్రమే ప్రలాపించింది. అలాగే దేవుడు నరబలిని ప్రోత్సహించడు. కూతుర్ని దహనబలి అర్పిస్తానంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే వీటి గురించి దేవుడు స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచారము నాచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. ఈ లేఖనం ప్రకారం దేవుడు నరబలిని ప్రోత్సహించడు. నరబలి ఇవ్వమని ఆయన సెలవీయడు. అసలు ఆయన మనసుకు నరబలి తోచదు. అటువంటిది కొంతమంది తన కుమారులను దహనబలిగా అర్పించుటకు బలిపీఠాలు కట్టడం ద్వారా దేవుడు వారిని శిక్షించాడు. కావున బైబిల్ ప్రకారం నరబలిని దేవుడు ప్రోత్సహించడు. కావున యెఫ్తా తన కుమార్తెను బలి ఇవ్వలేదు, దేవునికి ప్రతిష్ఠత చేశాడు. తన మొక్కుబడిని ఈ లేఖనం ప్రకారం యెఫ్తా తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠత చేశాడు. కానీ యవ్వన స్త్రీ అవ్వడం వల్ల ఇద్దరూ రోధించారు. అందుకే మనం ఏదైనా దేవునికి మాట ఇచ్చేటప్పుడు ఎవరికి నష్టం కానిది మనం చేయగలిగేవి అన్నీ ఆలోచించుకుని ప్రతిజ్ఞ చేయాలి. అలాగని యెఫ్తా వలె తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తరువాత బాధపడకూడదు. కానీ యెఫ్తా యొక్క విశ్వాసం, నిజాయితీ మరియు కుమార్తె యొక్క త్యాగం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే యెఫ్తా కుమార్తె త్యాగానికి ఇజ్రాయేలులో స్త్రీలు ప్రతి సంవత్సరం 4 రోజులు ఆమె త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునేవారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.